హాయ్ అండి. ఈ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఎందుకురా అంత కోపం? తను ఏం చేసిందని? జస్ట్ హారతినే కదా ఇచ్చింది. దానికే కోపంగా చూడాలా? రేయ్! నువ్వు దాన్ని తక్కువ అంచనా వేయకురా. అన్నయ్య అని పిలిచిందని తెగ ఉప్పొంగిపోకు. మహా కంత్రిది. అది నన్నే బోల్తా కొట్టించి వాళ్ళ మామయ్యని కలవాలని చూసింది. తనది మామూలు టాలెంట్ కాదురా! నిజమేరా నువ్వు చెప్పేది. సీత పైకి కనిపించే అమాయకురాలు కాదని నాకు అనిపిస్తుంది. పూజ మాటలకి శౌర్య కోపంగా చూశాడు. ఏయ్! నువ్వేంటి పుల్లలు పెడుతున్నావు? వాడు చేసింది తప్పు అంటే వాడికి మళ్ళీ నువ్వు సపోర్ట్‌నా? అది కాదన్నయ్య. తనే చెప్పింది కదా! తనకి వాళ్ళ ఆదిబావ అంటే ఇష్టమని. మరి అలాంటిది రామ్ అంటే గిట్టదని తనకు తెలిసి కూడా హారతి ఇవ్వడం ఏంటి? ప్రసాదం తీసుకోమంటం ఏంటి? అంటే నీ మాటలకి అర్థం ఏంటి? సీరియస్‌గా అడిగాడు శౌర్య. ఏముందన్నయ్య, నాకు తెలిసి ఇప్పుడు రామ్ ఇంట్లో ఉండడు కాబట్టి ఖచ్చితంగా ఆదికి ఫోన్ చేసి ఇంటికి రమ్మని అతనితో ప్రేమగా ఉంటుంది. అందుకే అడగకుండానే రామ్‌కి హారతిచ్చి రామ్ దృష్టిలో మంచిగా ఉండాలని ఇప్పటినుంచే ట్రైలేస్తుంది. తప్పుగా మాట్లాడుతున్న పూజ, సీత అలాంటిది కాదు. తన ముఖం చూస్తే ఎవరికైనా అలా అనిపించదు. సీత నువ్వు అనుకున్నంత చెడ్డది కాదు. పైకి అందరూ మంచివాళ్ళలానే నటిస్తారన్నయ్య. పోనీ నువ్వు చెప్పు. సీత నిజంగా మంచి అమ్మాయా? తన గురించి నీకేదో పూర్తిగా తెలిసినట్టు వెనకేసుకొస్తున్నావు. ఎందుకు? పూజ చూడు, ఎప్పుడు మనం నెగెటివ్‌గా ఆలోచించకూడదు. నా మనసుకు సీత మంచిదనే అనిపిస్తుంది. నువ్వే తన కోసం తప్పుగా అనుకుంటున్నావు. రామ్ అన్ని మాటలు విని, "రేయ్! ఆపుతావా? పూజ చెప్పింది ఎందుకు నమ్మకం లేదు నువ్వు? నిజంగా ఇప్పుడు నేను ఇంట్లో ఉండటం లేదు. తనిప్పుడు బయటికెళ్ళి ఆదిని కలిస్తే, రేయ్! పూజ గురించి తెలుసుగా. తను తెలియక అలా మాట్లాడింది. నువ్వు కూడా ఏంట్రా అలా మాట్లాడుతున్నావు? నిన్న చేసిన పనికి దానికి అవమానించడంలో, అనుమానించడంలో తప్పు లేదురా! మీ ఇద్దరు కారెక్కండి. నేనిప్పుడే వస్తా అంటూ రామ్ కోపంగా లోపలికొచ్చాడు. కిచెన్ రూమ్ ఏం వంట చేయాలా అని కిచెన్ గట్టు మీద కూర్చొని బుగ్గ మీద వేలు పట్టుకొని ఆలోచిస్తుంది సీత. కోపంగా వచ్చిన రామ్ ఒక్కసారిగా సీత దగ్గరకొచ్చి, "ఏయ్! పద ఎక్కడికి? ఇప్పుడు నువ్వు ఏం ఆలోచిస్తున్నావో నాకు బాగా తెలిసే. నేను వెళ్ళగానే ఆదితో రొమాన్స్ చేద్దామనే కదా! నాకు తెలుసు. నువ్వు పెద్ద మాయలాడివని. అందుకే నాతో పాటు ఎయిర్‌పోర్ట్‌కి పద. ఛీ! ఛీ! నీ కంటికి నేనెలా కనపడుతున్నాను? ఎవరు లేరని బావతో రొమాన్స్ చేస్తానా? కోపంగా అడిగింది సీత. రామ్ కోపంగా సీత మెడ దగ్గర చెయ్యి వేసి దగ్గరికి లాక్కొని నిన్ననే మీ బావని కలుద్దామని ప్లాన్ చేసిందానివి. ఇప్పుడు మీ బావ దగ్గరికి వెళ్ళవన్న నమ్మకం ఏంటే? నొప్పిగా వదులు. వదలను. నాకంతకంటే ఎక్కువగా నొప్పిగా ఉంది అంటూ సీత కళ్ళలోకి చూశాడు. నువ్వెంత అమాయకంగా నటించినా నీ వేషాలు నా దగ్గర కాదు. చెప్పాను కదా! నేను చెప్పినట్లు నువ్వు నడుచుకోవాలని. పద ఎయిర్‌పోర్ట్‌కి. మీ వాళ్ళు వస్తే నేనెందుకు రావాలి? కోపంగా అడిగింది మన సీత. ఎందుకు రావే? చెప్పాను కదా! మూసుకొని రా. నేను రాను అంటూ సీత కోపంగా చూసింది. ఏంటి ఆటలుగా ఉందా? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. ముందు పద అంటూ సీతని కోపంగా బయటికి లాక్కొచ్చాడు. రామ్ సీత కోపంగా మెడ దగ్గర ఉన్న రామ్ చేతిని విసిరికొట్టి, నాకు కోపం రప్పించకు రామ్. ఏంటే ఎవరిని చూసుకొని నన్నే ఎదిరిస్తున్నావు? సీత కోపంగా రామ్ షర్ట్ కాలర్ పట్టుకొని, ఎలా కనబడుతున్నాను నీ కంటికి? నోటికొచ్చింది మాట్లాడావు. నువ్వు లేకపోతే నేను నా బావని ఈ ఇంటికి రమ్మంటానా? అంత క్యారెక్టర్ లేనిదా దానిలా కనబడుతున్నానా? నువ్వు క్యారెక్టర్ లేని దానివని నేను అనలేదు కదా! నువ్వు అనకపోయినా నీ మాటలకి అర్థమేంటి? చావనైనా చేస్తాను కానీ, నేనలాంటి వెధవ పనులు చేయను. చూడు 5 నెలలు కలిసి ఉండాలన్నావు ఉంటాను. అంతేకాని మా బావతో నువ్వు లేనప్పుడు ప్రేమ ముచ్చట్లు పెడతానని అస్సలు అనుకోకు. అవును. ప్రేమించాను మా బావని. కానీ తన కోసం ఎంతకాలమైనా ఎదురు చూస్తాను కానీ, నీకు చెప్పకుండా ప్రేమ ముచ్చట్లు పెట్టుకునే రకాన్నయితే కాదు. ఇంకోసారి నన్ను అవమానించావంటే మాట మర్యాద దక్కదు. అవునా? ఏం చేస్తావు? చంపి పడేస్తా అంటూ
గట్టిగా అరిచింది. ఆమె ముఖంలో పౌరుషం చూసిన రామ్ మరో మాట మాట్లాడలేకపోయాడు. ఒక్కసారిగా సీతని గోడకు లాక్కేసి ఆమెపై పూర్తిగా ఒరిగాడు. భయంతో బిగుసుకుపోయింది. సీత, ఏం చేస్తున్నావు వదులు అంటూ చాలా మెల్లగా అంటుంది. రామ్ చిన్నగా నవ్వుతూ సీత నడుం దగ్గర చేయి వేసి మరో చేతిని ఆమె నడుం చుట్టూ బిగించి, నచ్చావే రాక్షసితనా, భలే మాట్లాడుతున్నావు నాతో. గుర్తుపెట్టుకో అంటూ మరింతగా సీత మెడవంపుల్లో మత్తుగా గాలి ఊదుతూ, నచ్చావంటే దాని అర్థం నువ్వు కాదు, నీ మాటలు కానీ ఒక్కటి. నిన్ను మాత్రం నేను ఏంటి, ఎవరినైనా అవమానిస్తాను. సీత గుటకలు మింగుతూ భయంగా రామ్ వైపు చూసింది. రామ్ ఆమె కళ్ళల్లో చూస్తూ, నేను నీ భర్తని, నీకు తెలుసు. మనసులో ఆది ఉన్నాడని తెలుసు. భర్త ఉండగా మరో అబ్బాయి నీ మనసులో ఉన్నాడంటే దాని అర్థం ఏంటి? అతని మాటలకి సీత అలానే చూసింది. చెప్పు, భర్త ఉండగా మరో అబ్బాయి నీ మనసులో ఉన్నాడంటే నేను అవమానించడంలో తప్పు లేదు కదా సీత. రామ్ మీద విపరీతమైన కోపం వచ్చింది సీతకి. అందరూ వేరు, నేను వేరు. అందరితో నన్ను పోల్చకు. నాకు కోపం వస్తుంది రామ్. మరి నా మాట కాదని నన్నే ఎదిరిస్తే నాకు కోపం రావటంలో తప్పు లేదు కదా బేబీ. అందుకని నోటికొచ్చింది వాగుతావా? చెప్పాను కదా నాకు కొంచెం టెంపర్ అని. అందుకే ఏమైనా వాగుతాను. పద ఎయిర్‌పోర్ట్‌కి అంటూ ఆమె చెంపలపై కన్నీరు తుడుస్తూ, ఏడవకు, ఏడిస్తే నేనే నిన్ను చంపేస్తా అంటూ ఆమె ఫేస్ మీద పడిన కురుల్ని వెనక్కి నెట్టి నవ్వుతూ నటించాలి. అర్థమైంది కదా! రాక్షసుడివిరా నువ్వు. నన్ను చంపేసిన పాపం లేదు. నన్ను చంపితే నువ్వు బ్రతకలేవు కదే రాక్షసి. పద అంటూ ఆమె చేతిని పట్టుకొని బయటికి నడిచాడు. కారు విండో నుంచి ఇద్దరిని చూస్తున్న శౌర్య వీడి ముఖం చూస్తే కోపంగా ఉంది. సీత మొహం చూస్తే ఏడ్చినట్టుంది. వీడేదో తనని మళ్ళీ బాధపెట్టాడు. ఛ! వీడు మారడు. రామ్ కారెక్కుతూ సైలెంట్‌గా మూసుకొని నా పక్కనే కూర్చో. లేదంటే డోస్ ఎక్కువ పెంచుతా. సీత ఏం మాట్లాడలేదు. మౌనంగా కారెక్కి కూర్చుంది. సీత రామ్ పక్కన కూర్చోవటం ఏమాత్రం పూజకి నచ్చలేదు. రామ్ ఎందుకు ఈ అమ్మాయిని తీసుకొచ్చావు? నువ్వే కదా అన్నావు మనం ఎవరూ లేకపోతే వాళ్ళ బావని కలుస్తుందని. అందుకే ఎయిర్‌పోర్ట్‌కి మనతో పాటు వస్తుంది. ఏడ్చినట్టుంది. నేనేదో దీన్ని నువ్వు కొట్టాలని చెప్తే ఏకంగా పక్కన కూర్చోబెట్టుకున్నావు. అయినా మన మధ్యన ఇదెందుకు పానకంలో పుడకలా అంటూ మూతి తిప్పుకొని మిర్రర్‌లో సీత ముఖం చూసింది పూజ. దీని ముఖం చూస్తుంటే ఏడ్చినట్టుగా ఉంది. అంటే నా మాటలు రామ్ వింటున్నాడు. పర్లేదు, గట్టిగానే తిట్టుంటాడు అనుకోని పూజ తనలో తానే నవ్వుకుంది. సీతారాం పూజ మాటలకి ఆలోచిస్తూ, అంటే ఈ పిల్ల మాటలు విని వీడు నన్ను అవమానించాడా? అది ఎవరిది మధ్యలో నా గురించి రాంకి చెప్పడానికి అంటూ పూజ వైపు కోపంగా చూసింది సీత. మిర్రర్‌లో తననే చూస్తున్న సీతను చూసి వంకరగా నవ్వింది పూజ. ఏంటో దీని ముఖం నాకు నచ్చలేదు. పైగా తాడాగా ఉంది. ముందు దీనిపై ఫోకస్ పెట్టాలి. నేను ముష్టి ముఖంది. పొద్దున్నే నన్నేడిపించింది. పూజకి పనికిరాని పువ్వులా అయిపోతుంది దీని జీవితం అనుకుంది సీత. రామ్ డ్రైవింగ్ చేస్తున్నాడు కానీ అతని చూపంతా సీత మీదనే ఉంది. అతనికి పదే పదే సీత నడుముని టచ్ చేయటం, అంత క్లోజ్‌గా ఆమెతో ఉండటం గుర్తు రాగానే రామ్ తల విదిలించుకొని కారు వేగం పెంచాడు. కాసేపటికి కారు ఎయిర్‌పోర్ట్ ముందు ఆగటంతో అందరూ లోపలికెళ్లారు. నడుస్తున్న రామ్ సీత వైపు చూశాడు. రామ్ మాటలకి ఆమె మనసు ఇంకా బాధపడుతూనే ఉంది. ఆమె ముఖం చూస్తేనే తెలుస్తుంది ఎంత ఫీల్ అవుతుందో. ఏంటి ఏడుపు మొహం పెట్టుకొనున్నావు? జరిగింది ఇంకా మర్చిపోలేదా? సీత కోపంగా చూసి ఆ చపాతీ ముఖం వేసుకొనున్న దాని మాటలు నమ్మి నన్ను అనుమానించావు కదూ! ఎవరే చపాతీ ముఖం? నీ పక్కనుంది కోతిలా మేకప్ ఏసుకొని. అది దాన్నే అంటున్నా. ఏయ్! అది నాకు మరదలు. వరుస అవుతుంది కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడంటూ నడుస్తూ చూపుడు వేలు చూపించాడు రామ్. సీత ఆ చూపుడు వేలు గట్టిగా పట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకునే ఉన్నాను.
దాన్ని పెట్టుకోమను. ఏమాత్రం నా జోలికొచ్చినా పచ్చడి చేసి పడేస్తా అంటూ కోపంగా ఆ వేలుని గట్టిగా నలిపేసి శౌర్య పక్కకొచ్చింది సీత. రామ్ వేలుని చూసుకొని చంపేసిందిరా బాబు! ఎలా భరించాలి దీన్ని? ఏంటి రామ్? ఏమైంది? ఏం లేదు పూజ అంటూ సీత కోపంగా లుక్కిచ్చాడు. అప్పటికే రామ్ కోసం ఎదురు చూస్తున్నారు విశ్వ గారు, విమల. ఇంకా ధర్మ గారు, రామ్ తాతయ్య. విశ్వ చూసి గట్టిగా హత్తుకున్నాడు రామ్. ఎలా ఉన్నావు నాన్నా? బాగున్నానురా. నువ్వెలా ఉన్నావు? బాగున్నానమ్మా. ఎలా ఉన్నావు? బాగున్నాను రామ్ అంటూ ఎంతో ప్రేమగా రామ్‌ని పలకరించింది విమల. ఎలా ఉన్నారు తాతయ్య అంటాడు. బావున్నాం. నువ్వు మంచి పని చేశావు కదా! అందుకు చాలా సంతోషంగా ఉన్నాం. ఆ మాటకి రామ్ మొహం మాడింది. రామ్ ఇంకా ఏం మాట్లాడలేదు. విమల మాత్రం ధర్మ మాటలకి లోలోపలే ఎంతగానో నవ్వుకుంది. ఇదే కదా మనకు కావాల్సింది. వీడు వందన కొడుకు. వీలైనంత తొందరగా ఇంట్లో నుంచి బయటికి గెంటేయాలి. అప్పుడు కానీ నాకు మనశ్శాంతి ఉండదు అనుకుంది. శౌర్య అందరినీ పలకరించి చుట్టూ చూశాడు. అతని చూపులు రామ్ చెల్లెల కోసం చూస్తున్నాయి. విశ్వ వెనక నుంచి చాటుగా రాముని చూసి అందరిని అడిగావు. మరి నన్నెందుకు అడగలేదన్నయ్య? అప్పుడే చెల్లిని మర్చిపోయావా అంటూ రామ్ ముందుకొచ్చింది మాన్విత. రామ్ నవ్వుతూ మాన్వితని గుండెలకి హత్తుకుని, ఎలా ఉన్నావురా? నువ్వు లేకపోతే నిజంగా చాలా బోర్ అన్నయ్య అంటూ శౌర్య వైపు చూసి, ఎలా ఉన్నావు శౌర్య అంటుంది. బాగున్నాను మాన్విత. నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. ఏ పూజ ఎలా ఉన్నావు? చాలా చాలా బాగున్నా అంటూ పూజ అందరినీ పలకరించి ధర్మగారి దగ్గరకొచ్చింది. అతని ముఖం చూడగానే భయమేసి పలకరించకుండా చిన్నగా నవ్వి ఊరుకుంది. బొమ్మల రామ్ వెనకే నిలబడి అందరినీ చూస్తుంది సీత. ఎవరా అమ్మాయి? గంభీరంగా అడిగారు ధర్మగారు. తనే మీ మనవరాలు సీత అంటూ సీత చేతిని పట్టుకొని ముందుకు లాగాడు. సీత భయంగా ధర్మగారి వైపు చూసి వెంటనే కాళ్ళకి నమస్కరించింది. చల్లగా ఉండు తల్లి అని సీతను ఆశీర్వదించారు ధర్మగారు. సీత అంత అందంగా ఉండటం ఏమాత్రం విమలకి అస్సలు నచ్చలేదు. కోపంగా సీతను చూసి ఎందుకు ఈ పిల్లని తీసుకొచ్చావు? అదే అమ్మ అంటూ రామ్ సీత వైపు చూశాడు. ఈ పిల్లని దూరంగా ఉంచు. ఏయ్! మా కాళ్ళకి నమస్కరించావంటే నీకు మర్యాదగా ఉండదు. చూడు విమల, సీత మీద కోపం ఉంటే ఇంటికెళ్ళాక చూసుకుందాం. బయట ఎలా మాట్లాడాలో ముందు నేర్చుకో అంటూ ధర్మగారు అనేసరికి విమల ఏం మాట్లాడలేదు. సీతని కోపంగా చూసింది. పదండి, ఇంటికి వెళ్ళాక అన్ని విషయాలు మాట్లాడుకుందామంటూ అందరూ ముందుకు నడిచారు. నడుస్తున్న విమల సీత చేతిని పట్టుకొని, ఏంటి వయ్యారంగా నడుస్తున్నావు? బ్యాగ్స్ అన్నీ నువ్వే మోసుకురా. సీత భయంగా విమల వైపు చూసింది. అలా చూడకు. నీ అమాయకత్వానికి పడిపోయే వాళ్ళు ఎవ్వరూ లేరు. ముందు నేను చెప్పించేయి. కాదు కూడదు అని దూకజాడిస్తే మీ బావ ఆది పారిపోతాడు. అర్థమైందా? విమల ముఖం చూడగానే సీతకి నిజంగానే భయమేసింది. మీకు చెప్పినట్లే చేస్తానండి. గుడ్. వెళ్ళి బ్యాగులు మోసుకొచ్చేయి అంటూ కోపంగా చూసింది. ఖుషి నవ్వుతూ విమల చేతిని పట్టుకుని కరెక్ట్ టైంకొచ్చావత్తా. ఇప్పుడే కదా అసలు మజా. విమల నవ్వి ఇప్పుడేముంది? దానికుంటుంది చూడు నా చేతుల్లో. ఇంతకీ నాన్నయ్య రాలేదు. నాన్న డైరెక్ట్‌గా ఇంటికొస్తానన్నారు అత్తయ్య. ముందు నువ్వు కారెక్కు. ఆ! అంటూ నవ్వుతూ కారెక్కింది విమల. విశ్వ, విమల, పూజ, ధర్మగారు ఒక కారు, రామ్, శౌర్య ఇద్దరు మాట్లాడుకుంటూ మరో కారెక్కారు. రేయ్! సీత ఏది కనిపించడం లేదు. ఆ కారెక్కినట్లుందా అంటూ కారు మిర్రర్‌లో చూస్తాడు. భుజాలకి రెండు వైపులా బ్యాగ్స్ తగిలించుకొని, చేతికి మరో 2 పెద్ద బ్యాగ్స్ తగిలించుకొని ఎంతో కష్టంగా నడుస్తుంది సీత. ఫోన్ మాట్లాడుతూ కారెక్కబోతున్న మాన్విత కూడా సడెన్‌గా ఆగి సీత వైపు చూసింది. శౌర్య రామ్ భుజంపై చేయి వేసి, రేయ్! ఏంటేదో ఆలోచిస్తున్నావు? కళ్ళకున్న గాగుల్స్ తీసి రామ్ సీత వైపు ఆశ్చర్యంగా చూశాడు. అంత బరువు మోయటం ఆమెకు కష్టంగా ఉంది. ఏంటో నా బ్రతుకు. మామయ్య ఎప్పుడూ నాకిలాంటి పనులు చెప్పలేదు. నేను వంట చేస్తేనే చాలు మావయ్య నన్ను తిట్టేవాడు. నాకు చెమట పట్టినా చాలు మామయ్య తన టవల్‌తో నా చెమట తుడిచి ఎంతో ప్రేమగా జ్యూస్ పట్టించేవాడు. కానీ ఇప్పుడు ఈ రామ్ ఇంట్లో పని మనిషిలా ఉన్నాననిపిస్తుంది. అనిపించడం ఏంటి? నేను పని మనిషినే కదా! ఆ విమల గారికి ఎందుకు నేను నచ్చలేదు? ఏ తప్పు చేశానంటూ
ఏడుస్తూ బ్యాగ్స్ మొత్తం డిక్కీలో పడేసి, ఏడుస్తూ రామ్ ఉన్న విండో ప్లేస్‌కి వచ్చింది. అప్పటికే రామ్ సీతనే చూస్తున్నాడు. నాకు మా మామయ్య కావాలంటే ఏడుస్తూ, మీ ఇంట్లో చిత్ర ఎలానే, నేను అలానే కదా! ఇంత బరువు నేనెప్పుడూ మోయలేదు. నా భుజాలు చూడు ఎంత ఎర్రగా అయిపోయాయో అంటూ ఏడుస్తూ తన భుజాల్ని చూపించింది. ఎర్రగా కందిపోయి ఉన్నాయి. బాధగా సీత వైపు చూశాడు రామ్. మాన్వితకు మాత్రం ఎక్కడలేని కోపమొచ్చింది. పాపం ఆ అమ్మాయి అనుకుని కోపంగా రామ్ వైపు చూసింది. ఇంకా ఉంది.